ప్రకృతిలో ఉన్న శక్తులన్నిటి ఆధారంగా ఆదిశక్తి రూపమైన అమ్మవారు పార్వతమ్మ గురించి మాట్లాడుకొంటే ఆమె తల్లి శీలవతి, ధైర్యవతి, శక్తిస్వరూపిణి, సకల లోకాలకు గౌరవంగా నిలిచే మాతృమూర్తి, ప్రతి జీవిలో పవిత్రతకు, శాంతికి, రక్షణకు ప్రతీక. అనాదిగా ఆ తల్లి ప్రేమలో వెలిసిన శాంతి జగతికి ఆధారం. బలంగా, ధైర్యంగా, జ్ఞానంగా, ప్రతి మహిళకి ఆదర్శం. మంగళాన్ని ప్రసాదించే మాత, ప్రపంచానికి రక్షకత్వాన్ని పంచే పార్వతమ్మ. కోపమంటే కాలుష్యం, ప్రేమంటే పారిజాతం. పదవి ద్వారా కాదు, గుణాల ద్వారా, శక్తి ద్వారా కాదు, సహనంతో, దయతో, ప్రేమతో ప్రపంచాన్ని పదిలపరచేది ఈ అమ్మవారే. ఒక స్త్రీలో తల్లి, అన్నపూర్ణ, దుర్గా, కాళీ వివిధ రూపాల్లో ప్రకటించే పార్వతమ్మ ఆశీస్సులు ఈ ప్రపంచాన్ని రక్షిస్తూ సాగిపోతున్నాయి. ప్రతి మనిషికి బలాన్ని అందించేది అమ్మవారి అనుగ్రహమే. పార్వతమ్మకి పూజ చేసే సమయంలో స్త్రీలు ఎలా ఉండాలి? శుభ్రత. పూజకు ముందు తప్పనిసరిగా స్నానం చేయాలి. శుభ్రమైన చీర లేదా కట్టుబాటు ఉన్న సంప్రదాయ దుస్తులు ధరించాలి. కుంకుమ, పసుపు బొట్టు పెట్టుకోవాలి. ఆచారం. ఇది భక్తి ప్రత్యక్ష రూపం. పొడుచి ఉన్న గాజులు, బంగారు, వెండి ఆభరణాలు ధరించడం మంగళకరంగా భావిస్తారు. భక్తి మరియు మౌనం. పూజ సమయంలో ఇతరులతో మాట్లాడకుండా మనసారా భక్తిపూర్వకంగా చేయాలి. తొందర, అలసత్వం లేకుండా లక్ష్యవంతంగా శాంతియుతంగా వ్యవహరించాలి. పూజ స్థానము, దిశ. సాధారణంగా తూర్పు లేదా ఉత్తర దిశను ఎదురుగా కూర్చుని పూజ చేయడం ఉత్తమం. వేదిక లేదా ఆసనంపై కూర్చునాలి. పూజా వస్త్రాలు. తెల్లటి లేదా పసుపు రంగు చీర ఎక్కువగా వాడతారు. తెలుగులో శుభప్రదంగా భావిస్తారు. చిన్న అడుగు పిల్లలకు కూడా సంప్రదాయం పాటించేలా బోధించాలి. పవిత్రమైన నాయించు. పూజ సమయంలో రాగి, వెండి పాత్రల్లో తీర్థం, పుష్పాలు, ఫలాలు, దీపారాధన సిద్ధం చేసుకోవాలి. నిజాయితీతో పూజ. మనసులో పాపదృష్టిని, అసూయ, ద్వేషం లాంటి భావాలను దూరంగా పెట్టాలి. అహంకారం. అసత్యం లేకుండా నిశ్శబ్దంగా పూజ చేయడం అమ్మవారి ఆశీస్సుకు మార్గం. సారాంశంగా పార్వతమ్మ పూజ చేసే సమయంలో శుభ్రత, సంప్రదాయం, భక్తి, మౌనం, నిరహంకారత ముఖ్యమైనవి. ఈ లక్షణాలు పాటిస్తే అమ్మవారి ఆశీర్వాదాన్ని త్వరగా పొందతారు. పూజకు చెందిన నియమాలు అన్ని తల్లి రూపానికి గౌరవం, భక్తికి ప్రాముఖ్యత ఇవ్వడానికే. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? శివుడులాంటి దేవుడికి సైతం అద్భుతమైన శక్తి ఇవ్వగలిగిన అనేక రూపాల తల్లి ఎవరో? ఆమె దేవత కాదు, శక్తి యొక్క అసలైన రూపం. అదే పార్వతమ్మ. పార్వతమ్మ శక్తి, రూపాలు. పార్వతమ్మ అంటే పార్వతీదేవి, పార్వతీదేవి. ఆమెను మాతగా, శక్తిగా, దైవైక ప్రేమగా పూజిస్తారు. అమ్మలో మనం చూసే అనురాగం, బలం, త్యాగం అన్నీ పార్వతమ్మలో ఉన్నాయి. శివుడికి భార్య, జగత్తుకు తల్లి, శక్తి స్వరూపిణిగా ఉన్న పార్వతమ్మ అనేక అవతారాలు తీసుకుంది. అన్నపూర్ణదేవి, మీనాక్షి, దూర్గా, కాళి అన్నీ ఆమెనే. పార్వతమ్మ కథలు మరియు ప్రాముఖ్యత. ఆమె శక్తి అనేక రకాలుగా క్షమ, ప్రేమ, ధైర్యం, తీర్పు చూపిస్తుంది. పార్వతమ్మ భక్తుడిని ఎంతగా కాపాడారంటే దుర్గమాత తల్లి అయి రక్షించింది. మహిషాసురుడిని సంహరించింది ఆమెదే శక్తి. ప్రతి తెలుగు గృహంలో అమ్మగా, దేవతగా పార్వతమ్మను పూజిస్తారు. ఆలయాలలో, పర్వతాలపై, పెద్ద పండుగలలో ఆమెను ప్రత్యేకంగా అభిషేకించి తలంపులు సమర్పిస్తారు. పార్వతమ్మ అన్నా మన అమ్మల్లో కనిపించే సహనం, ప్రేమ, ధైర్యం గుర్తు వస్తుంది. కుటుంబానికి బలం, సమాజానికి ప్రేరణ. జయశక్తి తల్లి పార్వతమ్మ. జయ హింద్. ముఖ్యాంశాలు. పార్వతమ్మ అనేది శక్తి, మాతృభావం, ప్రేమ ప్రతీక. అనేక రూపాలలో ప్రభావం చూపే పునీతురాలు. ఆమె కథ చెప్పినంత మాత్రాన కాదు, మనం ఆచరించినప్పుడే సత్యంగా మారుతుంది. పార్వతమ్మ శక్తి స్వరూపిణి. మీకు తెలుసా? గుర్తుంచుకోండి, దేవుడు శివుడు ధ్యానస్థుడైతే ఆ ధ్యానానికి శక్తినిచ్చింది ఎవరు? పార్వతమ్మ. అంతేకాదు, శివుడు పశుపతి అయితే ఆ శక్తి, పశుపతినాది ని జగత్తుకు పరిచయం చేసింది పార్వతమ్మే. ఆమె ఒకరూ కాదు, మరణాన్ని మందిరించిన కాళీ, భక్తిని భరించిన అమ్మపూర్ణ, మరియు ప్రేమగా నిండి ఉన్న గౌరీ కూడా. పండగ వచ్చిందంటే మామూలుగా నవరాత్రులు అంటారు కాదు, దాని ప్రయోజనమే ఏంటి? పార్వతమ్మ 9 రూపాల్లో భక్తులను ప్రేరేపించడమే. ఒక్కో రోజు, ఒక్కో రూపం, ఒక్కో సందేశం. మీ జీవితంలో పెద్దవాళ్ళు, తల్లి, అక్క, అమ్మమ్మ వంటివారు ఉన్నారా? చూపండి,
వాళ్లలోనూ మీరు పార్వతమ్మని చూడవచ్చు. ప్రేమగా చూసే చూపులో, కంటిని తడిపే ఆహ్వానంలో, నిలిపే ధైర్యంలో. శక్తికి నమస్సులు. పార్వతమ్మకు వందనం. పరిచయం. పార్వతమ్మ దేవి ఎవరు? ఆమె యందు శక్తి. అమ్మవారికి నచ్చే మహిళల లక్షణాలు: శాంతి, ధైర్యం, భక్తి, దయ. దైనా పుణ్యమైన కథలు. పార్వతమ్మ ఇలా ప్రేరణ ఇచ్చిన కథ. ఉదాహరణలు: వివిధ అవతారాలులో మహిళల పాత్ర: తల్లి, విద్యాకాంతి, దయామయి, శక్తిస్వరూపిణి. నేటి ఆధునిక మహిళ పార్వతమ్మ స్ఫూర్తితో. పూజా విధానాల్లో మహిళల పాత్ర: నిత్యపూజ, వ్రతాలు, వనభోజనం, సమర్పణ మొదలైనవి. పార్వతమ్మకు నచ్చే మహిళల లక్షణాలు: పద్యమైన ప్రేమ, మనోవేదన. పార్వతమ్మ కామనీయ భావనలకు ప్రతిరూపం. ఆమెకు పర్వతాలకు సంబంధించిన నిష్ఠ, ఆశ, ప్రేమ వంటి గుణాలు ఇష్టం. కుటుంబానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చే ఆదర్శగ్రహిణి, ఫ్యామిలీ వుమన్ అయిన మహిళలను పార్వతమ్మ ఆదర్శంగా చూస్తారు. శాంతి, సహనం, దయ, మృదుస్వభావం, సహనశీలత, ఇతరుల పట్ల సమభావం ఉన్నవారు ఆమెకు ఇష్టం. భక్తి, ఆరాధన, క్రమశిక్షణ, భక్తిపరంగా నిత్యపూజ, స్వామివారికి పట్టుదలతో సేవ చేసేవారు. ధైర్యం, బలము. దుర్గా, కాళీ అవతారాల్లో ఆమె శక్తిస్వరూపిణిగా గుర్తు తెచ్చుకుంటారు. న్యాయం కోసం ధైర్యంగా నిలబడే మహిళలు ఆమె స్ఫూర్తి. జ్ఞానం, దర్పణము, వివేకం, విద్యాభ్యాసం, మంచి గుణగణాలు కలిగిన మహిళలు. అన్నదాన ప్రవర్తన, అన్నపూర్ణ రూపంలో, ఇతరులకు సహాయం చేయాలనేది ముఖ్య లక్షణం. పార్వతమ్మ ప్రత్యేకంగా మెచ్చుకునే మహిళల్లోని విలక్షణతలు: పరివారాన్ని కలిపి ఉంచే మహిళ, కుటుంబ బాంధవ్యానికి ప్రాధాన్యత. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించేవారు. ఆత్మబలంతో ముందుకు సాగేవారు. పరిశుద్ధమైన ఆహారం, జీవన శైలిని పాటించేవారు. పరధ్యానం చేయకుండా అపర్ణ, టు బీ సెల్ఫ్ రిలయంట్ గా ఉండేవారు. రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో విశేష పాత్ర పోషించే మహిళలను ఆదర్శంగా చూపుతుంది. పార్వతమ్మకు నచ్చని మహిళలు లక్షణాలు: 1. అహంకారం, స్వీయ గర్వం, కపటం, ఇతరులను తక్కువగా చూడడం. ఇవి పార్వతమ్మ అసహ్యపడే లక్షణాలు. 2. దుర్మార్గం, దోషాలు, అసత్యం చెప్పడం, పరులపై ఇష్టం లేదా ద్వేషాలను పెంచుకోవడం, కుట్రలు చేయడం. 3. అశుద్ధ జీవనశైలి, స్వేచ్ఛ, పరపతి, దురాచారాలు, స్వచ్ఛత పాటించకపోవడం. దుష్టబుద్ధి, దోపిడి, పరాయి మానాన్నిరీతి నడవడం. 4. పరుల పట్ల అసూయ, ద్వేషభావాలు, సంతోషపడకపోవడం, ఆరోపణలు చేయడం, ఇతరుల అభివృద్ధిని సహించకపోవడం. 5. భక్తిహీనత, దురహంకారం, దైవాన్ని అవమానించడం, పూజను నిర్లక్ష్యం చేయడం. పెద్దలకు, తల్లిదండ్రులకు గౌరవం లేకపోవడం. 6. మాటల ప్రవర్తనపై నియంత్రణ లేకపోవడం. దుర్మార్గపు మాటలు, అసభ్య వాక్యాలు, ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడటం. పార్వతమ్మ ప్రేమ, దయ, శాంతి, పరోపకారానికి ప్రతీక. కాని అసలు దుర్బుద్ధి, అహంకారం, అసత్యం చెప్పే లక్షణాలు ఉన్నవారిని ఆమె ఇష్టపడదు. అందుకే మనం పార్వతమ్మ ఆశీస్సులు పొందాలంటే అలాంటి లక్షణాలను వదిలి ఉత్తమ గుణాలను అలవరచుకోవాలి.